వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట యోగా చేసి నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట జిల్లా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, గుత్తి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల అధ్యక్షుడు రాజ్ కుమార్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య కార్మికులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులందరూ యోగా చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పారిశుద్ధ్య కార్మికులు సంఘీభావం వ్యక్తం చేశారు. యోగాల కాదు అని జీతాలతో జీవించాలి. గుత్తి మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ యోగాలతో కార్మికుల కడుపు నిండదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగా దినోత్సవాల నిర్వహణకు ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయల వ్యయంతో మున్సిపల్ కార్మికుల భవిష్యత్తు మెరుగవుతుందని భావించడం దారుణమని విమర్శించారు. ప్రతి ఉదయం మేము లేచి ముట్లతో మున్సిపాలిటీలో పనిచేసే విధానమే ఓ యోగా లాంటిది. మాకు ప్రత్యేక వ్యాయామాలు అవసరం లేదు. జీవనోపాధికి అండగా నిలిచే వేతనాలు, శాశ్వత ఉద్యోగాలు కావాలి అని నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాన పనికి సమాన వేతనం లభించడం లేదని, కార్మికుల పిల్లలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి వంచితులవుతున్నారని ఆవేదన వ్యక్తమైంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల పిల్లలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తే వారి విద్యాభివృద్ధికి తోడ్పాటవుతుంది అని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో తమ ఆందోళనల వల్ల కొంత మార్పు వచ్చిందని గుర్తు చేస్తూ నూతన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను గమనించి వెంటనే స్పందించాలని కోరారు. డిమాండ్లపై స్పందన లేకపోతే జూన్ 23న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మిక నాయకులు రాజ్ కుమార్, మురళి, రవి, ఆది, నరసింహులు, పారిశుద్ధ్య కార్మిక నాయకులు సూర్యనారాయణ, రామంజనేయులు, మహేష్, సుంకన్న, ఈశ్వరయ్యలతో పాటు గుత్తి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. యోగాలతో కడుపు నిండని ప్రభుత్వం, యోగాలతో కడుపు నిండని ప్రభుత్వం, యోగాలతో కడుపు నిండని ప్రభుత్వం. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఈ రోజు మున్సిపల్ కార్మికులు యోగా చేసుకొని మిమ్మల్ని అర్చిస్తున్నాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి యోగాలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అంటున్నారు. యోగాకి సంబంధించి యోగా చేసేది ఎందుకు చేస్తారు? యోగా అంటే మనశ్శాంతి కోసం, బాడీ ఫిట్నెస్ కోసం యోగా చేస్తారు. అయ్యా మున్సిపల్ కార్మికులకు యోగా అవసరం లేదు. ఎందుకంటే తెల్లవారుజామున 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు పనిముట్లతో యోగా చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నిజమైన మనశ్శాంతి కావాలంటే ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలా, ప్రతి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పర్మిట్ చేస్తే మీ యోగాకి అర్థం ఉంటుంది తప్ప పలికిమాల యోగాలతో మీరు కోట్లు కుంభకోణం చేస్తున్నారు. ఈరోజు ప్రజలు కూడా ప్రజలు యోగా చేస్తున్నారు స్వచ్ఛందంగా. మీరు కొత్తగా యోగా నేర్పించే అవసరం లేదు. యోగా అనేది శతాబ్దాల తరబడి ఋషుల హయాంలోనే యోగా పుట్టుకొచ్చింది. నువ్వు ఈరోజు ఏదో యోగా పుట్టిందంటున్నావు. అయ్యా ఈరోజు తల్లికి వందనం అనే పేరుతో ముందుకు వచ్చినారు. ఈరోజు తల్లికి వందనం ఏ మున్సిపల్ కార్మికుడికి మళ్ళీ ఏంటికి పడలేదు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఆ ప్రభుత్వంలో కూడా పోరాటాలు చేస్తే గత ప్రభుత్వం జీవో ఇచ్చి మున్సిపల్ కార్మికులకు అమ్మఒడి వేసింది. ఈరోజు అమ్మఒడిని కాస్త ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తల్లిఒడి అనింది. అంటే అమ్మని కాస్త తల్లిని చేసినారు. మళ్ళీ ఈ తల్లిఒడి అన్నా మళ్ళీ మున్సిపల్ కార్మికులకి తల్లిఒడి ఏంటికి వర్తింపజేయలేదు ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం చెప్పాలా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రజల్లో ఉన్నామా లేకపోతే జంతువులో ఉన్నామా మీరే మాకు చెప్పాలా? ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు నష్టం జరిగిందని అనేక పోరాటాలు చేస్తే ఈరోజు ఆ జీవాలు ప్రభుత్వం అమలు చేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తుంది, సమాన పనికి సమాన వేతనం ఇస్తుంది. ఇంజనీరింగ్ కార్మికులు కూడా గుర్తి చదవలసినమని చెప్పి ఓట్లేస్తే ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం సంవత్సరం అధికారంలోకి వచ్చినా
ఈరోజు కాలయాపన చేస్తాను తప్ప ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 37 ప్రకారంగా వేతనాలు ఇవ్వలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరుతో కూడా మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల్ని నడురోడ్డుకి వేయడం రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని కూడా ఈ కుర్తి మున్సిపల్ కార్మికులుగా మేము హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా, మా మున్సిపల్ కార్మికుల సేవలు అనేకమంటారు. ఇదే నరేంద్ర మోడీ మున్సిపల్ కార్మికులు కాలు కడిగిన ఘనత కూడా ఉంది. మళ్ళీ అలాంటి మున్సిపల్ కార్మికులు కాలు కడిగిన నరేంద్ర మోడీ ఏమి చెబితే అది రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేయడం సరైన పద్ధతి కాదు. మన రాష్ట్రం ముందుకు పోవాలంటే, రాష్ట్ర ఆదాయం పెరగాలంటే అది కార్మికులతోనే కృషి తప్ప నరేంద్ర మోడీతోనో ఇంకో మోడీతోనో సాధ్యం కాదు. అందుకే మా శ్రమను గుర్తించి ఇంజనీరింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులందరూ పర్మిట్ చేయాలా, అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని, లేని పక్షాన ఆందోళన పోరాటాలు చేపడతాం, సమ్మె బాట పడతామని కూడా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే మేము సమ్మె పోయినాక ప్రజలకు ఏదైనా జరగరాని అంతరాయం జరిగితే దానికి పూర్తి స్థాయి బాధ్యత రాష్ట్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు కూడా ఈ సందర్భంగా మీడియా సందర్భంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే, పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే.